షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది కల్పిక గణేష్ అనే చెప్పుకోవాలి. అయితే కొత్తగా వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది, తను ఆల్రెడీ ఒకసారి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే బయటకు వచ్చేసింది, అక్కడ ట్రీట్మెంట్ పూర్తవ్వకుండా, అందువల్లనే మాకు బయట వాళ్ళకి ఇబ్బంది ఉంది అన్నారు. సో మెంటల్ డిజార్డర్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఎవరిని గుర్తించవచ్చు ఎస్ వీళ్ళకు ఉంది అని, వాళ్ళకి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యు సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే సార్, అంటే ఆవిడకు ఉంది అనేది నార్మలైజ్ చేయడం ఇప్పుడు మనం మొదలు పెడితే, బేసిక్గా ఉంది అని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఫస్ట్ ఎవరు ఆలోచించరు. ఆవిడ కేసులో తీసుకుంటే ఏంటి ఆవిడకున్న ప్రాబ్లం అని చెప్పొచ్చు సార్? సో జనరలీ సైకాటిక్ డిజార్డర్స్లో మెయిన్ లక్షణాలు ఏముంటాయి అంటే అనుమానాలు, అవతల వాళ్ళు మనకేదో హాని కలిగిస్తుండ్రు అని అనిపించడము, వాళ్ళే ఒక అంటే సస్పిషియస్ నేచర్ డెవలప్ అయిపోతుంది. సో ఎవరిని ట్రస్ట్ చేయకపోవడం, అగ్రెసివ్ అవుతారు. సో దీస్ ఆర్ అండ్ హియరింగ్ వాయిసెస్ ఈజ్ అ మోర్ కామన్. ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. ఓకే. సో ఇవన్నీ బ్రెయిన్లో కొన్ని సర్టన్ చేంజెస్ జరిగినప్పుడు ఇట్లాంటి లక్షణాలు బయటకు వస్తాయి. సో మెయిన్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్ గుర్తిస్తారు వీళ్ళకి ఇది ప్రాబ్లం డెవలప్ అవుతుంది అని, కానీ ఆ ఇండివిజువల్కి ఇన్సైట్ అనేది ఉండదు. ఇన్సైట్ అంటే నాకు ప్రాబ్లం ఉంది అని వాళ్ళు రియలైజ్ కాకపోవడం. సో జీరో ఇన్సైట్ అన్నాడు. సో ఇన్సైట్ లేనంత వరకు ట్రీట్మెంట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో అందుకోసము బై ఫోర్స్ అన్న బై ఇంకేదో ప్లీడింగ్ కానీ ఎట్లనో ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకురావడం వరకు అవుతుంది. కానీ కంప్లయన్స్ దాని తర్వాత కంటిన్యూటీ ఆఫ్ కేర్ మధ్యలో డ్రాప్ అవుతుంది, యాజ్ ఈ కేసులో అయినట్టు. సో జనరల్గా ఏ ఇల్నెస్కైనా మానసిక ప్రాబ్లం ఏదైనా సరే ఒక కోర్స్ ఉంటుంది. అంటే ఇట్స్ మినిమమ్ ఆఫ్ 6 to 9 months మినిమం కరెక్ట్ ట్రీట్మెంట్ వాడితే ద రిజల్ట్స్ బాగుంటాయి. మన చేంజ్ అనేది ఇంప్రూవ్మెంట్స్ మీకు 2 days నుంచి 10 daysలోనే మీరు చిన్న చిన్న చేంజెస్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు. బాగా అయిపోయింది అని ఎంతోమంది ఆడనే డ్రాప్ అయిపోతారు. సో ఇట్ విల్ రిలాప్స్ అగైన్, మళ్ళీ నెలకు 2 నెలలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఐ థింక్ ఇప్పుడు ఈ కేసులో కూడా మోరల్లెస్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పిన దాని ప్రకారం కొన్ని రోజులు ట్రీట్మెంట్ వాడింది, బాగానే ఉండే, దెన్ అగైన్ ఇట్ స్టార్టెడ్. ఓకే, అంటే మధ్యలో వదిలేసి రావడం ఈస్ నాట్ ఎ థింగ్, నాట్ ఐడియల్. అది డెఫినెట్లీ నాట్ కరెక్ట్. బాగా అనిపించవచ్చు, కానీ అంటిల్ అండ్ అన్లెస్ ఆ డాక్టర్ చెప్పినంత వరకు చెప్పినట్టు కరెక్ట్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ వాట్ ఎవర్ ఏం అడ్వైజ్ ఇస్తే అది కౌన్సిలింగ్ అవన్నీ కరెక్ట్ ఫాలో అప్ అవుతూ డాక్టర్ సరే నౌ యూ కెన్ గో ఆఫ్ ట్రీట్మెంట్ అనే అంత వరకు వాడడం ఇంపార్టెంట్. ఓకే. ఫిజికల్ ఇల్నెస్ ఉంటే అది ఆటోమేటిక్గా అందరికి అర్థమవుతుంది. చెయ్యి ఇరిగిందో కాలు ఇరిగిందో ఇంకేదైనా ఉంటే వెంటనే అర్థమవుతుంది. మెంటల్ ఇల్నెస్ అనేది ఫస్ట్ అసలు ఎవరు గుర్తించగలరు, మనకు ఉంది అని ఎలా గుర్తించగలం మనం? సో బ్రాడ్గా మెంటల్ ఇల్నెస్లు, సైకలాజికల్ ఇల్నెస్లు 2 వెరైటీస్గా చెప్తాము. న్యూరాటిక్ డిజార్డర్స్ అంటాం, సైకాటిక్ డిజార్డర్స్ అంటాం. సో గుర్తించడానికి మనం ఐమ్ షూర్ మన దగ్గర వాళ్ళల్లో కూడా మనం ఎంతో కొంత చూసిండొచ్చు. సో తెలియక దాన్ని మిస్ అవుతాము, ఎంతో సఫరింగ్ ఇంటర్నల్గా సఫర్ అవుతూ ఉంటారు. సో న్యూరాటిక్ డిజార్డర్స్లో మీరు డిప్రెషన్, యాంగ్జైటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఫోబిక్ డిజార్డర్స్, పానిక్ డిజార్డర్స్ ఇవన్నీ ఉంటాయి. సో భయాలు అంటే అన్రీజనబుల్ భయాలు. అమ్మో నాకేమన్నా అయిపోతుందేమో, అమ్మో హైట్ నుంచి చూస్తే నాకు తిప్పినట్టు అవుతుంది, అమ్మో క్లోజ్డ్ రూమ్లో నాకు ఒక రకమైన భయము, ఇవన్నీ ఫోబియాస్, యాంగ్జైటీ డిజార్డర్స్. డిప్రెషన్ మీకు తెలిసినట్టే లో మూడ్, దేనిపైన ఆసక్తి ఉండకపోవడం, నిద్ర డిస్టర్బెన్స్ కావడం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఇవాళ రేపు చాలా దాని గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. కాబట్టి అంటే పదే ఒకటే ఆలోచన రావడము, కడిగిందే మళ్ళీ కడగాలనిపించడము, నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయడము, ఆర్డర్లీనెస్ ఇది ఇట్లా కాదు ఇట్లా స్ట్రేట్గానే పెట్టాలి. సో అదొక రకమైన. సో ఇవన్నీ ఓసిడి, ఇవన్నీ మనము ఇన్ అ వే ఏంది నువ్వు అట్లెందుకు థింక్ చేస్తున్నావు, బాయ్ నువ్వే గట్టిగా ఉండాలి, నువ్వే బలంగా ఉండాలి అని మనం అనేసరికి ద వన్ హూ సఫరింగ్, అయ్యో నేను ఇట్లా ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేస్తే నన్ను వీక్ అనుకుంటుండ్రు, నాతో అయితలేదని అనుకుంటుండ్రు అని చెప్పలేని పరిస్థితి. సో ట్రీట్మెంట్కి నాకు ట్రీట్మెంట్ కావాలంటే పక్కన వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ ఏంది, కాలిరిగింది దానికి ఏమన్నా ఏమైంది దీనికి, దే గో ఇన్ దిస్ టోన్.
ఇట్ కుడ్ బి ఈవెన్ యువర్ ఇమీడియట్ పేరెంట్స్ పిల్లలే అనొచ్చు. అనొచ్చు. సో ఆ ఇంటర్నల్ సఫరింగ్ చాలా ఎక్కువైపోతుంది. Okay. బికాజ్ అంటిల్ అండ్ అన్లెస్ అది ట్రీట్ చేయనంత వరకు ఇట్ వోంట్ గో అవే. ఎందుకంటే బయాలజీ బ్రెయిన్లో కొన్ని చేంజెస్ జరగడం వల్ల అట్లా థాట్స్ వస్తాయి, అట్లా భయాలు వస్తాయి. వాడేదో వీక్ కాదు, స్ట్రాంగ్ కాదు. ఈవెన్ పెద్ద బాడీ బిల్డర్ కూడా ఇట్లాంటి చిన్న భయాలు, బాత్రూమ్ పోవాలంటే భయం కూడా ఉండొచ్చు. ఓకే. సో నో బడీ ఈజ్ ఇమ్యూన్. సో అవి న్యూరాటిక్ డిజార్డర్స్. సైకాటిక్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దిస్ గర్ల్ ఈ సఫరింగ్ విత్ పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అంటాము. ఓకే. అనుమానాలు లేనిది ఉన్నట్టుగా అనిపించడము, ఓరో నన్ను ఏదో హాని చేస్తారు అని అనిపించడము, నా ఎంబడి పడుతుండ్రు అని అనిపించడము, అందరు నా గురించి మాట్లాడుకుంటుండ్రు అని అనిపించడం. ఇంకొకటి బైపోలార్ డిజార్డర్ అని ఉంటుంది. అంటే చాలా ఎక్స్ట్రీమ్ గ్రాండియోస్గా థింక్ చేయడం, నా అంత తోడు లేడు అని విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేయడము, విపరీతంగా రిస్క్ టేకింగ్ బిహేవియర్ పెరిగిపోవడము. ఇది ఒక రకమైన మేనిక్ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్. సో డెల్యూజనల్ డిజార్డర్స్ ఉంటాయి. ఇంకోటి స్పెసిఫిక్గా హస్బెండ్ వైఫ్ని సస్పిషన్ చేయడం. ఐమ్ షూర్ మీరు స్టోరీస్ వినిండొచ్చు, తెలిసిన వాళ్ళు. ఊకే అనుమానం చెప్తాడు, ఎవరితో మాట్లాడిన అనుమానం చెప్తాడు, వాళ్ళు మా ఇద్దరికి అఫేర్ అని అంటగడతాడు, ఇట్లాంటి. ఇది ఒక డెల్యూజనల్ డిజార్డర్. సో ఇవన్నీ బ్రాడ్ కేటగిరీస్గా చెప్తున్నా. సో ఈ లక్షణాలు మనము గుర్తిస్తే మన దగ్గర వాళ్ళ ఫీల్ ఫ్రీ. ఏం లేదు అని తెలుసుకోవడానికైనా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏం లేదు అని మనం అనుకొని ఇంతున్నప్పుడు ట్రీట్ చేసి ఈజీ కదా, అది చాలా పెద్దగా అయిపోయినాక ట్రీట్ చేయడం కన్నా జస్ట్ విజిట్ ద డాక్టర్, ఇట్స్ ఓకే. ఓకే. అంటే బేసిక్గా పొద్దున్నుంచి నైట్ వరకు మనిషి ఫుల్ నవ్వుతూనే ఉంటారు, బాగుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సడన్గా నైట్ అయ్యేసరికో లేకపోతే పొద్దున అయ్యేసరికో దే ఆర్ డెడ్, సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఇలాంటి కాసెస్ మనం వింటూనే ఉంటాం కదా. ఏమై ఉండొచ్చు రీజన్? సో యా, రీసెంట్లీ యాక్చువల్లీ ఐ థింక్ ద రేట్స్ ఆఫ్ సూసైడ్, అట్లీస్ట్ రిపోర్టింగ్ ఆఫ్ సూసైడ్స్ చాలా ఎక్కువైంది. మొన్న రీసెంట్ ఒక న్యూస్ యాంకర్ కూడా అయింది కదా. అంటే ఇంపల్సివ్గా సూసైడ్ చేసుకోవడం చాలా తక్కువ అండి. అంటే నాకు ఇవాళ దాకా నేను హ్యాపీగా ఉన్నా, రేపు నాకు హ్యాపీగా లేదు అనేది యూజువల్లీ లో. ఇట్ బిల్డ్స్ అప్ స్లోగా. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళు బయటికి మనకు కనపడవచ్చు, బట్ ఇంటర్నల్లీ దే ఆర్ సఫరింగ్. సో నేను ఇంతకుముందు అదే చెప్పినా కదా, నేను ఇట్లా నాకు ఇది బాధ అనిపిస్తుంది, నాకు ఇట్లా అనిపిస్తుంది అని ఎవరు చెప్పుకోలేక ఇంటర్నల్ సఫరింగ్ ఎంత అయిపోతుంది అంటే లైఫ్ హోప్లెస్ అనిపిస్తుంది. ఇంకా నయం అయ్యేది లేదు. మీ క్వశ్చన్ ఏంది, వాళ్ళు డే అంతా బాగానే హ్యాపీగానే కనిపించింది కదా మనకి అంటే, వీ డోంట్ నో ఇంటర్నల్లీ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్. ఈవెన్ వీ లుక్ నార్మల్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెసర్స్. కానీ వీ డోంట్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుంది. సమ్ పీపుల్ హ్యాండిల్ చేసే ఓపిక దాటిపోతుంది, హ్యాండిల్ చేయలేని అంటే స్ట్రెంగ్త్ ఉండదు ఇంకా. సో దే టేక్ ది అల్టిమేట్ డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే. సో వీళ్ళని కూడా మనం ఈ కేటగిరీలో ఎస్ సివియర్లీ డిప్రెస్, సివియర్లీ సూసైడల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే ట్రీట్ చేయడం అంటే సూసైడ్స్ కూడా సమ్టైమ్స్ మిస్ అవుతాం. పేషెంట్స్ అంత బాగానే ఉంది అనుకొని కూడా పోయి సూసైడ్ చేసుకోవచ్చు అవి. బట్ జనరలీ డాక్టర్ దగ్గరకు వస్తే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం హిస్టరీ తీసుకుంటారు. సో దాన్ని బట్టి ఓకే ఎక్కడనో ఇది ఉంది ఏమో అని మేము టాబ్లెట్ డోస్ అడ్జస్ట్ చేయడం కానీ ఇంకేదైనా కౌన్సిలింగ్ అడ్వైజ్ చేయడం కానీ చేస్తాం. ఓకే. సూసైడల్ అంటే ఈమె కూడా ఆల్రెడీ 2 times ఈ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అని వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. సూసైడ్ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఏదో ఒక రోజు ఎవరు లేని టైం చూసేసుకొని చేసుకునే అవకాశాలు. యూజువలీ సూసైడ్ రిస్క్ అసెస్మెంట్ అనేది ఉంటుందండి. సో కొన్ని అంటే పారామీటర్స్ ఉంటాయి. ఈ ఓవర్ సూసైడ్ చేసుకునే రిస్క్ ఎక్కువ ఉంది అని. అంటే లోన్లీగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గొప్ప లేని వాళ్ళు, సింగిల్గా ఉన్నవాళ్ళు, ఆల్కహాలిజం డ్రగ్ యూజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సూసైడ్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు, ప్రీవియస్ అటెంప్ట్స్ ఆఫ్ సూసైడ్ లైక్ దిస్, దే ఆర్ ఆల్ డెఫినెట్లీ నార్మల్ పాపులేషన్ కన్నా ఎక్కువ రిస్క్ ఉన్నట్టే. సో యూ కాంట్ రూల్ అవుట్. 2 times అటెంప్ట్ చేసింది అంటే షీఈస్ డెఫినెట్లీ అట్ రిస్క్ ఫర్ అటెంప్టింగ్ అగైన్. సో వీ షుడ్ బి కొంచెం గార్డెడ్, ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మెంటల్ ఇల్నెస్కి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది అలా? లేదండి. మెంటల్ ఇల్నెస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ హెల్త్ ఇల్నెస్. మన ఎవరికైనా మనకి ఫీవర్లు రావచ్చు, కాఫ్లు రావచ్చు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, లెగ్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఎట్లా వస్తాయో, ఏజ్కి, జెండర్కి, ఎకనామిక్ స్టేటస్కి, ఎడ్యుకేషన్కి, ఈ వేటికి సంబంధం లేదు, రీజన్కి. ఎవరికన్నా మానసికమైన మెంటల్ ఇల్నెస్ ఎవరికైనా రావచ్చు. అండ్ ఎడ్యుకేషన్కి అస్సలే సంబంధం లేదు. ప్లీజ్ రిమెంబర్, బికాజ్ చదువు తక్కువ ఉన్నోనికి రావచ్చు, అబ్సల్యూట్ 2-3 డిగ్రీలు చేసినోనికి కూడా రావచ్చు. సో నో బడీ ఈజ్ ఇమ్యూన్ టు దిస్ ప్రాబ్లమ్. ఓకే. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంటల్ ఇల్నెస్ అంటే ఏం చెప్పగలరు సార్?
అయితే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్లో ఎట్లా రాస్తారు అంటే సైకో సోషల్ ఓకే ఫిజికల్ ఈ మూడు పారామీటర్ ఈ మూడు లెవెల్స్లో ఒక మనిషి డీవియంట్గా అంటే లేనప్పుడు హెల్తీగా ఉన్నట్టు యూజువల్లీ దట్స్ హౌ ఇట్స్ ఎక్స్ప్లెయిన్. ఓకే సో మెంటల్ ఇల్నెస్ ఏంటి అంటే నేను నా రోజువారీ పనులు, నా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషనల్ లైఫ్, నా సోషల్ లైఫ్, ఓకే ఈ మూడిట్ల ఎక్కడనో నేను నా ఫుల్ ఫంక్షనింగ్ లేదు అన్నప్పుడు, అంటే ఆ ఫుల్ ఫంక్షనింగ్ లేకపోవడానికి కారణము ఇట్ కుడ్ బి ద మూడ్, ఇట్ కుడ్ బి జస్ట్ ప్యానిక్. Okay. ఈ వీటి వల్ల నేను ఎక్కడనో నా 100% ఫంక్షన్ చేయలేకపోతున్నా, అంటే నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండలేకపోతున్నా, ఇప్పుడు నా జాబ్తో హ్యాపీగా ఉండలేకపోతున్నా, లేకపోతే సోషల్గా నలుగురిలో హ్యాపీగా ఉండలేకపోతున్నా అన్నప్పుడు దెన్ యూ రిగార్డ్ ఇట్ యాజ్ అ ఇల్నెస్. మెంటల్ ఇల్నెస్ క్యాన్ బి ఎనీథింగ్ విచ్ మే కాజ్ ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ చేసినప్పుడు. ఓకే ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏదున్నా సరే మెంటల్ ఇల్నెస్. మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్ ఇల్నెస్ కారణంగా ఇప్పుడు కాళ్ళు మనది మంచిగా లేకపోయినా మనం జాబ్ చేయలేకపోతుంది, చెవు కరెక్ట్ వినకపోయినా చూపుల ప్రాబ్లమ్. సో ఇవన్నీ దానికి అంటే ఐకి సంబంధించి దానివల్ల యు ఆర్ అన్వెల్. సైకలాజికల్గా మెంటల్ ఇల్నెస్ ఏంటి అంటే మన థాట్స్ మన కంట్రోల్ లేకపోవడము, ఓకే రెగ్యులర్ నార్మల్ థాట్స్ కాకుండా ఇంకేదో రావడము, ఇవి ఏ వచ్చినా కానీ మెంటల్ ఇల్నెస్. ఓవర్ కోపంగా ఉండే వాళ్ళని కూడా ఈ కేటగిరీ. ఎస్ డెఫినెట్గా. ఓవర్ కోపం అంటే ఆడ రీజనబుల్ కాజ్ లేదు నీకు అంత కోపం రావడానికి అన్నప్పుడు డెఫినెట్గా అది కోపమే. అంటే హూ డిసైడ్స్ ఓవర్ ఎంత దీనికి ఇంత కోపమే రావాలి అని ఓవర్ డిసైడ్ చేస్తారు అని కాదు, బట్ ద ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ, ఇక పదే ఒకటే కోపం వస్తుంది, కొట్టేసేంత కోపం వస్తుంది, చేతిలో ఉంటే ఇసిరేసేంత కోపం వస్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాబ్లమ్ అగైన్. ఓకే సో ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా హౌ ఆర్ యూ అని అడిగితే ఎవరైనా నార్మల్ పర్సన్స్ అయితే ఐఎమ్ గుడ్ అంటారు. కొంతమంది నాకేమైంది నేను బాగానే ఉన్నా కదా ఎందుకు అలా అడిగావు ఇలా క్వశ్చన్ చేస్తే. ఎస్ అది అదొక రకమైన, అంటే ఇట్ కుడ్ బి సంబడి ఇంతకుముందు అన్నా కదా సస్పిషియస్గా కొందరు ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో ఒక డౌట్ వెతుకుతారు. వాడు నన్ను చూసి ఎందుకు నవ్విండు, లేకపోతే వీడు నన్ను ఎందుకు చూసి హలో చెప్పలేదు, వీడు హలో అని హౌ ఆర్ యూ అని అడగాల్సిన అవసరం ఏముంది. సో ఎవ్రీథింగ్ దే లుక్ ఇన్ అ సస్పిషియస్ మేనర్. సో అదొక పర్సనాలిటీ టైప్. అది కూడా చెప్పాలంటే ఒక రకమైన మానసిక ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వీ కాంట్ బ్రింగ్ దెమ్ టు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ కదా. ఎస్ నేను అంతే ఇంతకుముందు చెప్పిన కదా, ఇన్సైట్ అనేది జనరల్గా న్యూరాటిక్ డిజార్డర్స్లో ఏదైతే యాంగ్జైటీ, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పానిక్ డిజార్డర్స్ వీళ్ళు గుర్తిస్తారు ఇది సంథింగ్ ఈజ్ రాంగ్, దీనివల్ల నా అంటే ఎవ్రీడే నా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి పోదాము అని వాళ్ళు జనరల్గా ఈగర్గా ఉంటారు, వస్తారు, ట్రీట్మెంట్ ప్రాపర్గా ఉంటుంది. ది అదర్ కేటగిరీ ఈ సైకోటిక్ డిజార్డర్స్ వాళ్ళే డినయల్ ఉంటారు. లే మీరు రాంగ్, మీరు నాకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించి నాకు ఇంకేమన్నా చేస్తారా అయింది అని ఆ సస్పిషియస్ నేచర్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. లేకపోతే మేనియాలు ఉన్న వాళ్ళు నన్ను ట్రీట్ చేసేటోడు ఒకడు ఉన్నాడు, నేనే అందరికన్నా బెస్ట్, నాకన్నా తెలివి ఉన్నాడు, ఈ యాంగిల్లో పోతుంది. సో దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ గ్రూప్. సో జనరలీ ఇన్సైట్ అనేది మెయిన్. ఇన్సైట్ ఇప్పుడు ఆల్కహాలిక్స్ ఉంటారు, వాళ్ళు కూడా సైకలాజికల్ ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఎవ్రీడే తాగుతున్నారు అంటే బ్రెయిన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్, యూఆర్ నాట్ ఏబుల్ టు బ్రేక్ డిపెండెన్స్ బ్రేక్ చేయలేకపోతున్నాం. వాళ్ళు కూడా అంతే, నువ్వు ఏమైనా చేయ డాక్టర్ నేను వాళ్ళు దే ఆర్ డిపెండెంట్. సో వాళ్ళకు కూడా ఇన్సైట్ ఉండదు, నాకు ఇంత నేను తాగుతున్నా నా హెల్త్ ఇంత ఖరాబ్, కొందరు ఉంటుంది, మెజారిటీలు ఉండదు. ఓకే లెవెల్ ఆఫ్ ఇల్నెస్ అంటే ఏం చెప్పగలరు దీంట్లో, అంటే ఈ పర్సంటేజ్ ఇలా ఇంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది, అంటే ఎస్పెషల్లీ మోస్ట్ డిజార్డర్స్ మేము అట్లా డివైడ్ చేయవచ్చు. మైల్డ్ యాంగ్జైటీ, మోడరేట్ యాంగ్జైటీ, సివియర్ యాంగ్జైటీ, మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్. సో అట్లా కేటగిరీస్ డివైడ్ చేయవచ్చు. మైల్డ్ అంటే స్లో మూడ్, లెథార్జీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ అయితే. ఈ మోడరేట్ టు సివియర్ అంటే ఈ సూసైడల్ ఫీలింగ్స్, డిప్రెషన్లో నేను చెప్తున్నా. సూసైడాలిటీ పెరిగిపోవడము, సెల్ఫ్ కేర్ పూర్వడం, స్నానం చేయాలన్నా, మంచం నుంచి దిగాలన్నా ఎక్స్ట్రీమ్ కష్టం అనిపించడము, బద్ధకం కన్నా ఇంకా సివియర్ కష్టం, మనసులో జస్ట్ గివింగ్ అప్ అలాంటి మెంటాలిటీకి పోతారు. సో దట్ ఈస్ అట్లా డివైడ్ చేస్తాం.